బేతాళ కథ. నిత్యానందుడి పాపం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇతరులకు మేలు చేయడం ద్వారా గొప్ప పుణ్యాత్ముడన్న కీర్తి గడించాలని ఇంతగా తాపత్రయపడుతున్నావేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎంత పుణ్యాత్ముడికైనా దైవేచ్ఛ తెలుసుకోవడం సాధ్యపడదు. ఆ కారణంగా తాము పుణ్యకార్యాలు చేస్తున్నామన్న గట్టి విశ్వాసంతో అలాంటి వాళ్ళు కొన్ని పాపకృత్యాలు చేసే ప్రమాదం ఉంది. ఇందుకు ఉదాహరణగా నీకు నిత్యానందుడనే ఒక పరోపకారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నిత్యానందుడు చిన్నతనం నుంచి పరోపకార పరాయణుడు. కష్టాలలో ఉన్నవారిని వెతుక్కుంటూ మరీ వెళ్లి సాయపడేవాడు. నలుగురికి సాయపడ్డం కోసమే ఆయన వ్యాపారం చేసి డబ్బు సంపాదించేవాడు. తన దానగుణానికి సంసార బంధం అడ్డవుతుందని ఆయన వివాహం కూడా చేసుకోలేదు. దానానికి అర్హుడా కాదా అన్న సంగతి బాగా ఆలోచించి కాని ఆయన ఎవరికీ దానం చేసేవాడు కాదు. నిత్యానందుడి పొరుగున ఉన్న గ్రామంలో సుబ్బయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది సర్వనాశనమైపోయారని జనం చెప్పుకునేవారు. అప్పులు వసూలు చెయ్యడంలో సుబ్బయ్య ధర్మాధర్మాల ఆలోచించేవాడు కాదు. కొంతకాలం పాటు సుబ్బయ్య వైభవంగానే జీవించాడు. తర్వాత అతడికి చెడ్డ రోజులు ప్రారంభమైనాయి. ఒక రోజున దొంగలు అతడి ఇల్లు దోచుకుపోవడమే కాక పోతూ పోతూ ఇంటికి నిప్పంటించారు. సుబ్బయ్య అంటే ఊళ్ళో ఎవరికీ గిట్టకపోవడం వల్ల అతడికి ఎవరూ సాయం రాలేదు. ఈ విధంగా అంతా ఆస్తిపరుడు ఒక్క రోజులో బికారి అయిపోయాడు. ఆ తర్వాత సుబ్బయ్యకు ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోగా తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. దీనితో సుబ్బయ్యకు బుద్ధి వచ్చింది. ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మొహం చెల్లక భార్య బిడ్డలను తీసుకుని మరొక ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ అతడు, భార్య బిడ్డలు కష్టించి పనిచేసి డబ్బు సంపాదించసాగారు. తన దగ్గర కొంత డబ్బు కూడితే తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని సుబ్బయ్య ఆలోచన. అయితే అతడి దురదృష్టం కొద్దీ ఏనాడు అతడి దగ్గర డబ్బు నిలవ ఉండేది కాదు. తిండి గింజల ధరలు పెరిగిపోవడమో, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేయడమో తరచూ జరుగుతుండేది. ఏదో దుష్టగ్రహం తన్ను పట్టి పీడిస్తున్నదని సుబ్బయ్య బాధపడేవాడు. ఒకనాడు ఒక ఊరుకు ఒక సాధువు వచ్చాడు. సుబ్బయ్య ఆయన దర్శనం చేసుకుని తన బాధలు వివరంగా చెప్పుకున్నాడు. నువ్వు చాలాసార్లు పేదవాళ్ల నోటి దగ్గర అన్నం కాజేశావు. అందువల్ల ఒకే సమయంలో 1000 మంది పేదలకు అన్నదానం చెయ్యి. దానితో నీకు పాప పరిహారం అయిపోతుంది. ఆ తర్వాత బుద్ధిగా బతుకు అన్నాడు సాధువు. ఆ రోజు నుంచి సుబ్బయ్య మరింత జాగ్రత్తగా డబ్బు కూడబెట్టసాగాడు. అయినా అనుకోకుండా ఏదో ఒక అవాంతరం వచ్చిపడి డబ్బు ఖర్చయిపోతుండేది. ఇక తను చేసిన పాపాల నుంచి విముక్తి లేదని అతడు బాధపడుతుండగా నిత్యానందుణ్ణి గురించి తెలిసింది. సుబ్బయ్య వెంటనే భార్య బిడ్డలతో నిత్యానందుడుండే ఊరుకు బయలుదేరాడు. ఊరి పొలిమేరల్లో అతడికి ఒక మనిషి ఎదురయ్యాడు. సుబ్బయ్య అతన్ని పలకరించి నిత్యానందుణ్ణి గురించి అడిగాడు. నిత్యానందుడు నీకు తప్పక సహాయపడతాడు. అయితే తక్షణం నీ సమస్య పరిష్కారం అయిపోయే ఉపాయం ఒకటి చెబుతాను విను. నిత్యానందుడు మహాపుణ్యాత్ముడు. ఆయన ప్రతిరోజు దేవాలయంలో అడుగు పెట్టగానే ఎవరూ వెలిగించనవసరం లేకుండానే దీపాలు వాటంతటా అవే వెలుగుతాయి. ఆ మహానుభావుడికి పిలిచి భోజనం పెట్టావంటే అదే 1000 మంది పేదవారికి అన్నదానం చేసిన ఫలితాన్నిస్తుంది అన్నాడా మనిషి. సుబ్బయ్య ఈ మాటలకు చాలా సంతోషిస్తూ ఊళ్ళోకి వెళ్లి నిత్యానందుణ్ణి కలుసుకుని తను వచ్చిన పని చెప్పాడు. నీకు సాయపడేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని నేనొక్కడ్నే భోజనం చేస్తే అది 1000 మంది తిన్నదానికి సమానం ఎలా అవుతుంది? నేను సామాన్య మానవుణ్ణి. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అన్నాడు నిత్యానందుడు. మీరు పుణ్యాత్ములు అనడానికి సూచనగా గుడిలో దీపాలు వాటంతటవే వెలుగుతున్నాయి. అలాగే ఇందుకు ఏదో ఒక నిదర్శనం కనబడకపోదు అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య కుటుంబం ఆ ఊళ్ళో 4 రోజులు కష్టపడి డబ్బు సంపాదించి దానితో నిత్యానందుడికి ఘనమైన విందు భోజనం పెట్టారు.
నిత్యానందుడి భోజనం అయ్యాక ఒక విచిత్రం జరిగింది. సుబ్బయ్య భార్య ఆయన తిన్న విస్తరి తీసివేయగా అక్కడ ఇంకొక విస్తరి వెలిసింది. అలా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 1000 విస్తళ్ళు వచ్చాయి. ఈ నిదర్శనం నిత్యానందుడికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన తృప్తిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య కూడా ఈనాటితో తన కష్టాలు గట్టెక్కినట్టే అనుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం మరో విచిత్రం జరిగింది. నిత్యానందుడు ఎప్పటిలాగే గుడికి వెళ్ళాడు. కాని గుడిలో దీపాలు వాటంతట వెలగలేదు. ఈ సంగతి కూడా ఊరంతా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. నిత్యానందుడు చాలా కలవరపడ్డాడు. తన వల్ల ఏం పొరపాటు జరిగింది? ఆ రోజు నుంచి నిత్యానందుడి కారణంగా గుడిలో దీపాలు వెలగడం ఆగిపోయింది. నిత్యానందుడు తన పుణ్యాన్ని పోగొట్టుకున్నట్టు అంతా భావించారు. తను సుబ్బయ్యకు సాయపడినప్పటినుంచి ఇలా జరుగుతోందని నిత్యానందుడు గ్రహించాడు. ఆయన ఒకనాడు ఇంట్లో దేవుడి విగ్రహం ముందు కూర్చుని, స్వామి, నా వల్ల ఏం అపరాధం జరిగింది? ఇంతకాలంగా నేను మంచివాళ్లకు చెడ్డవాళ్లకు కూడా సాయపడుతూనే ఉన్నాను. సుబ్బయ్య విషయంలో నేను చేసిన తప్పేమిటి? అతడు కొంతకాలం పాపపు జీవితం గడిపి ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు. అతడికి సాయపడ్డం తప్పవుతుందా అని ప్రశ్నించాడు. దేవుడి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. నిత్యానందుడు పట్టుదలగా విగ్రహం ముందే కూర్చుని, నేను చేసిన తప్పేమిటో చెప్పే వరకు అన్నపానాలు లేకుండా ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. ఈ సంగతి విన్న ఊరి పెద్దలు సుబ్బయ్యను పిలిచి ప్రశ్నించారు. సుబ్బయ్య జరిగిందంతా చెప్పాడు. ఆ రోజే 1000 మంది పేదలకు అన్నదానం చెయ్యాలని ఊరి పెద్దలు నిశ్చయించారు. కాని సుబ్బయ్య వాళ్లతో, ఇప్పుడు మీరు పేదలకు చేయాలనుకుంటున్న అన్నదానం ఖర్చులు నావి. ప్రస్తుతానికి పేదవాణ్ణి, కాని కష్టపడి క్రమంగా ఆ బాకీ తప్పక తీర్చుకుంటాను. నన్ను కనికరించండి అన్నాడు. వాళ్లందుకు ఒప్పుకున్నారు. 1000 మంది పేదలకు అన్నదానం జరిగింది. ఆ సాయంత్రం నిత్యానందుడి కారణంగా గుడిలో దీపాలు మళ్లీ వెలిగాయి. ఆ తర్వాత సుబ్బయ్య పరిస్థితి మెరుగయింది. అతడు నీతిగా, న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బతికాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత గొప్ప పుణ్యం మహత్తులు గల నిత్యానందుడు సుబ్బయ్య ఇంట చేసిన ఒక్క పూట భోజనంతో వాటినన్నిటినీ పోగొట్టుకోవడం ఏ కారణం వల్ల జరిగింది? సుబ్బయ్య చేసిన పాపాలు అతడికి సంక్రమించడం వలన? అలా కాక ఇందుకు మరే ఇతర కారణాలైనా ఉన్నవా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ లోకంలో పుణ్యాత్ముల పుణ్యం ఎంత గొప్పదో ప్రజలు తెలుసుకునేందుకు దేవుడు కొన్ని అద్భుత శక్తులు వారికి ప్రసాదిస్తాడు. అందువల్ల వారిని ఆదర్శంగా పెట్టుకుని మరికొందరు పుణ్యకార్యాలు చేసే అవకాశం ఉంది. నిత్యానందుడు సుబ్బయ్యకు సాయం చేయాలనుకోవడంలో తప్పేమీ లేదు. కాని కష్టపడి సంపాదించిన డబ్బుతో సుబ్బయ్య 1000 మంది పేదలకు అన్నదానం చేయదలిచాడు. అయినా నిత్యానందుడి కారణంగా వాళ్లకు ఒక పూట భోజనం దొరికే అవకాశం పోయింది. ఆ పాప కారణంగానే అతడు గుడిలో అడుగు పెట్టగానే దీపాలు వెలగడం మానేశాయి. దానితో అతడికి తన తప్పేమిటో తెలిసి వచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.